ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఒక పెద్ద సమస్య రాబోతుంది. ఈ ఒక్క గండం గడిస్తే ఇక మీకు అదృష్టమే అదృష్టం. అతిపెద్ద మార్పులు మీ యొక్క జీవితంలో జరుగుతాయి. అయితే ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారు సహజంగానే ధైర్యవంతులు, లోతైన ఆలోచన చేస్తారు. ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పోరాడే శక్తి వీరి యొక్క లక్షణం. 2025వ సంవత్సరం అక్టోబర్ నెల వీరి యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపుగా నిలుస్తుంది. ఈ నెలలో ఒక పెద్ద సమస్య ఎదురైనా కానీ దాన్ని సమర్థంగా ఎదుర్కొని గెలిస్తే మాత్రం అనంతమైన అదృష్టం, విజయాలు, ధన సమృద్ధి, గౌరవం మీకు లభిస్తాయి. అయితే ఈ నెలలో ప్రధానంగా సూర్యుడు, శని, కేతువు మరియు మంగళ గ్రహాల స్థితి వృశ్చిక రాశి వారి యొక్క జీవితంపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. మంగళుడు అంటే వృశ్చిక రాశికి అధిపతి శక్తివంతంగా ఉండటం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. శని ఒక కఠినమైన పరీక్షను ఇస్తుంది. కుటుంబ జీవితంలో కానీ లేదా వృత్తి జీవితంలో కానీ ఒక పెద్ద సమస్య మాత్రం మీకు రాబోతుంది. కేతువు మాయ, మోసాలు, అప్రమత్తత ఇబ్బందులను కలిగించవచ్చు. కానీ సూర్యుడు శుభస్థితిలో ఉండటం వల్ల సమస్య దాటితే మాత్రం అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. అయితే అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారు ఎదుర్కోబోయే సమస్య వ్యక్తి నుండి వ్యక్తికి వేరేలా ఉంటుంది. కానీ సాధారణంగా 3 రంగాల్లో మీకు ఎదురుకావచ్చు. కుటుంబ సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, ఇంట్లో అనుకోని తగాదాలు జరగటం కానీ, వారసత్వం లేదా ఆస్తి వివాదం జరగటం కానీ, ఈ విధమైనటువంటి సమస్య మీకు ఎదురుకాబోతుంది. అలాగే పెద్ద మొత్తంలో ఖర్చులు రావటం కానీ, అప్పులు పెరిగిపోవటం కానీ, లేదా వ్యాపారంలో మోసం జరగటం కానీ, ఈ విధంగా ఆర్థిక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య సమస్య, ఒక్కసారిగా వచ్చినటువంటి అనారోగ్య సమస్య మిమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేయవచ్చు. ఈ సమస్య మొదట చాలా భారంగా అనిపించినా కానీ ఇది ఒక పరీక్ష మాత్రమే. దాన్ని సమర్థంగా అధిగమిస్తే మాత్రం జీవితంలో విపరీతమైన మార్పులు వస్తాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా సమస్య వస్తుంది. ఒకరికి కుటుంబ సమస్య ఎదురుకావచ్చు, ఒకరికి ఆర్థిక సమస్య ఎదురుకావచ్చు, మరొకరికి అనారోగ్య సమస్య ఎదురుకావచ్చు. ఈ విధంగా మీరు ఏదో ఒక అంశంలో సమస్యనైతే, అంటే ఈ 3 అంశాల్లో సమస్యను ఎదుర్కొనే పరిస్థితులు ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో పాటించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు చూస్తే, శాంతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోకూడదు. ఎలాంటి తగాదా వచ్చినా కానీ తొందరపడి స్పందించకండి, అనవసరంగా వాదించకండి. ఆధ్యాత్మికతపై దృష్టి పెట్టండి. హనుమాన్ చాలీసా పఠించటం కానీ లేదా శివార్చన చేయటం కానీ మీకు మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఆర్థిక జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా అవసరం. అప్పులు, పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి. అప్పులు తీసుకునే విషయంలో కానీ లేదా అప్పులు చెల్లించే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి. అనవసరమైన పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. తొందరపడి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరాన్ని అస్సలు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే వైద్యుని సంప్రదించటం, సరైన చికిత్స తీసుకోవటం వల్ల సమస్య తీవ్రత పెరగకుండా మీరు ఆపగలుగుతారు. ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా సమస్య ఎదురవుతుంది. కానీ సమస్య దాటిన తర్వాత మాత్రం అదృష్టం మీ యొక్క తలుపు తట్టబోతుంది. అంటే ఈ యొక్క గండం దాటిన తర్వాత వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి అదృష్టం ప్రారంభమవుతుంది. ఆర్థికంగా డబ్బు వచ్చే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. వృత్తి జీవితంలో పదోన్నతులు రావచ్చు, కొత్త ఉద్యోగాలు, అలాగే కార్యాలయంలో గౌరవం కూడా పెరుగుతుంది. కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెలువరిస్తాయి. కొత్త స్నేహాలు కూడా ఏర్పడతాయి. కొత్త వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి వస్తారు. ఆరోగ్య విషయంలో మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. బలమైన శక్తి వ్యాప్తి చెందుతుంది. మీకు నూతన ఉత్సాహం కలుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా భగవంతుడి కటాక్షం ఎక్కువవుతుంది. అయితే అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే పేదరికం నుండి ధనవంతులుగా మారటం, అనుకోని శత్రువులు మిత్రులుగా మారటం,
ఒక తలుపు మూసుకుపోతే 10 కొత్త తలుపులు తెరుచుకోవటం, అంటే ఒక అవకాశం పోయిందని మీరు బాధపడుతుంటే మరిన్ని అవకాశాలు మీ ముందుకు రావటం, ఇంతకాలం కష్టపడి సాధించలేని విజయాలు ఒక్కసారిగా మీకు లభించటం, ఈ విధంగా పెద్ద పెద్ద మార్పులు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. అంటే ఏదో ఒక అంశంలో ఒక సమస్య మాత్రం మీకు ఎదురవుతుంది. ఆ సమస్యను మీరు అధిగమించగలిగితే మాత్రం భాగ్య ద్వారాలు తెరుచుకుంటాయి. అలాగే మీ యొక్క జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు కలుగుతాయి. ప్రతిరోజు శివలింగంపై పాలు, నీరు సమర్పించడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. అలాగే మంగళవారం రోజున ఎరుపు రంగు బట్టలు కాని లేదా పండ్లు కాని పేదవారికి దానం చేయటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. శనివారం రోజున నల్ల నువ్వులు కాని లేదా నల్ల దుప్పట్లు కాని దానం చేయండి. ఇంట్లో గోమయం దీపం వెలిగించటం ద్వారా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ సమస్యను ఒక పరీక్షగా భావించి దాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూడాలి. కష్టాలే మనిషిని మెరుగుపరుస్తాయి. వృశ్చిక రాశివారు ఈ నెలలో అనుభవించే సమస్య మీకొక ఆత్మ పరిశీలన, ఒక పరిశుద్ధ ప్రక్రియ. దాని తర్వాత వారిని ఎవరూ కూడా ఆపలేరనే చెప్పుకోవాలి. అయితే ఈ విధంగా వృశ్చిక రాశివారి యొక్క జీవితంలో ఒక పెద్ద గండం గడిస్తే మాత్రం మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి మార్పులైతే ఉండబోతున్నాయి. మీ యొక్క జీవితంలో మీకు శత్రువులుగా ఉన్న వ్యక్తులు మిత్రులుగా మారుతారు. కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు మానసిక సంతృప్తిని పొందుకుంటారు. ఇది వరకు మిమ్మల్ని పక్కన పెట్టిన వ్యక్తులే, అంటే మీకు ఆర్థిక స్తోమత లేదని, అలాగే మీతో ఎవరు కూడా స్నేహం చేయలేక మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులే మీ దగ్గరికి వస్తారు. అవకాశాల కోసం మీరు ఇదివరకు ఎవరి దగ్గరైతే చెయ్యి చాచారో అటువంటి వ్యక్తులు అవకాశం కోసం మీ దగ్గరికి రావటం, ఇటువంటి ఊహించని భారీ మార్పులు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. అలాగే ముఖ్యంగా 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయటం అస్సలు మంచిది కాదు. ఆధ్యాత్మిక యాత్రలు ఈ నెలలో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ నెలలో మీరు పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. కానీ అధిక పెట్టుబడుల జోలికి వెళ్లే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. విద్యార్థులకి కూడా ఈ నెలలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఖచ్చితంగా వృశ్చిక రాశివారిలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా సమస్య మాత్రం ఎదురవుతుంది. ఆ సమస్య నుండి మీరు బయటపడితే, అంటే ఆ గండం నుండి మీరు గట్టెక్కితే మాత్రం ఇక మీ యొక్క జీవితంలో ఈ నెలలో అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఆర్థిక పరంగానేమి, అలాగే ఆరోగ్యపరంగానేమి, వృత్తి జీవితంలోనేమి, కుటుంబ జీవితంలోనేమి అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఈ మాసంలో చూసే అవకాశాలు ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, అంటే వీలైతే 21 సార్లు లేదా 108 సార్లు ప్రతిరోజు మననం చేసుకోండి. ఇది మీ యొక్క జీవితంలో చాలా శుభప్రదమైన ఫలితాలను తీసుకుని వస్తుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరం అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎటువంటి సమస్య రాబోతుంది, ఆ ఒక్క సమస్య నుండి గట్టెక్కితే వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, ఎటువంటి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.